ఎంట్రీ. అప్పు, నువ్వేంటి ఇక్కడ? అంటే మేడం, నేను ఈ అమ్మాయి లాస్ట్ ఇయర్ రాజనందిని టెక్స్టైల్స్ అండ్ శారీస్ డిజైనింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసింది. దానికి సంబంధించి ఎంక్వైరీ ఏదో ఉందంటే నేనే పిలిపించాను. తను మీకు తెలుసా? తెలుసా ఏంటి? షీస్ లైక్ మై సిస్టర్. ఇప్పుడు నా దగ్గర వర్క్ చేస్తుంది. ఓ, అప్పు, నువ్వు శారీస్ కూడా డిజైన్ చేస్తావా? చెప్పనే లేదు. థ్యాంక్ యూ సో మచ్ అంజలి. నువ్వు ఆనంద్ గారిని తీసుకురావడం వల్లే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయింది. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. అయినా నాకెందుకు థ్యాంక్స్? చెప్తే వీళ్ళిద్దరికి చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మనం బయలుదేరదామా? సైట్ దగ్గర ఇంజనీర్స్ వెయిట్ చేస్తున్నారు. యా, ఓకే 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 నీరజ్, మనం రేపు కలుద్దాం. మీరు ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. ఐల్ మేక్ యు మూవ్. బాయ్. అప్పు, నువ్వు మాతో పాటు వచ్చేయ్. అలాగే మ్యామ్. కమ్. మా గురూజీ ఎంత మంచివారో కదా. తను కడుపుతో ఉందని ఎంత అటెన్షన్ చూపిస్తున్నారో చూడు. మ్యామ్, మొగుడు పెళ్ళం మీద అటెన్షన్ చూపించక నీ మీద నా మీద చూపిస్తాడా? అసలే వాళ్ళది ఎవర్ గ్రీన్ హిట్ పేరు. యా మ్యామ్, యువర్ రైట్. అను, నీకు నిజంగానే పొలం మారిందా లేక అప్పట్లాగే? అయ్యో, అదేం లేదు సార్. నిజం చెప్పు అను. భార్య గెలుపు భర్తకిష్టమేమో, కానీ భర్త గెలుపు భార్యకి అందం. సార్, ఏమైంది? సూట్ కేసులో పెట్టిన డబ్బులు లేవను. లేకపోవడం ఏంటి సార్? అయ్యో, ఏమైపోయాయి? ఎవరైనా ఇంటి లోపలికి వచ్చుంటారా? అను, ఎక్కడికి? ఇంట్లోకి ఎవరైనా రావడం పక్కింటి వాళ్ళు ఎవరైనా చూసారేమో అడుగుతాను సార్. వద్దను. ఎవరిని అడిగినా వాళ్ళని అనుమానించినట్టుగానే ఫీల్ అవుతారు. అలా అని ఊరుకుంటే ఎలా సార్? అడ్వాన్స్ డబ్బులు కదా, పోతే పోయాయని ఊరుకోలేం కదా సార్. అను, నా మాట విను. బస్తీలోనే ఎవరో ఒకరు తీసుంటారు. ఆ ఒక్కరి కోసమని అందరినీ అనుమానించి బాధ పెట్టలేం కదా. వదిలే. ఆ డబ్బు కూడా వాళ్ళకి ఏదో ఒక అవసరానికి పనికొస్తుందని అనుకుందాం. నేను అజాగ్రత్తగా ఉండకుండా ఉండాల్సింది. అను, ఇలా పోవాల్సింది అలా పోతుంది. లీవ్ ఇట్. నువ్వు భోంచేసావా? లేదు సార్, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. మీరు వచ్చాక తీసుకొస్తే వండుదామని అనుకున్నాను. అలాగే, సరే ఉండు. ఎక్కడికి సార్? అను, ఇప్పుడే వస్తాను. ₹30 ఉన్నాయి.
అను ఆ, ఏం తెచ్చారు సార్? ఇడ్లీ అను. వేడివేడిగా ఉన్నాయి, త్వరగా తిను. ఓకే, వేడివేడిగా ఉన్నాయి. మరి డబ్బులు? నా దగ్గర ఉన్నాయను. అయితే ఒకటే ప్లేట్ తెచ్చారు. మీకు? బా, హోటల్ దగ్గర క్రౌడ్ ఎక్కువగా ఉంది, పార్సల్ ఇవ్వడానికి టైం పడుతుందంటే నేను అక్కడే నిలబడి తినేశాను. అను. కాదు సార్. అరే, నీ డౌట్స్ అన్ని తర్వాత, చల్లగా అయిపోతుంది, తిను. చట్నీ చాలా బాగుంది కదా. ఇంకో చాలు సార్. అరే లాస్ట్. వెరీ గుడ్. ఇదిగో వాటర్ తాగు. ఇవ్వు. ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు పడుకో. పడుతున్నావు సరే, మరి ఏ కష్టం రాకూడదని ముందు మొక్కిన మొక్కుల గురించి మర్చిపోయావా? నువ్వు నోటొక్క మొక్కులు మొక్కి మర్చిపోయినా అమ్మ నిప్పుల మీద నడిపించైనా సరే తీర్చుకునేలా చేస్తుంది. గుర్తొచ్చిందమ్మా, గుర్తొచ్చింది. మా అమ్మి పుష్పవతి అయిన గడియలు మంచివి కావని చెప్తే ఆ అమ్మికి ఏ దోషం కలగకుండా ఉండాలని ఆ తల్లికి నూటొక్క బిందెల నీళ్లతో అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను. ఆ తర్వాత నా అమ్మి పెళ్లికి ముందు ఆత్మహత్య చేసుకోబోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే నా అమ్మి ప్రాణాలతో బయటపడాలని, ఆ గండం గడవాలని అమ్మవారికి నిప్పుల గుండం తొక్కిస్తానని మొక్కుకున్నానమ్మా. మరి అమ్మవారు నీ మొర ఆలకించి నీ బిడ్డను కాపాడినప్పుడు నువ్వు బదులుగా అమ్మకిచ్చిన మాట నెరవేర్చాలి కదా? అవునమ్మా, నెరవేర్చాలి. తప్పైపోయింది తల్లి, నాది తప్పైపోయింది. ఏవేవో గొడవల్లో పడి ఆ అమ్మ మొక్కు గురించి మర్చిపోయాను. చేయిస్తానమ్మా, ఏమైనా సరే ఆ అమ్మ మొక్కు ఇప్పుడు చెల్లిస్తాను. అమ్మా అమ్మా తల్లి, ఇప్పుడు మా అమ్మ కడుపుతో ఉంది. ఇటంటప్పుడు నూటొక్క బిందెలతో అభిషేకం, నిప్పుల గుండం తొక్కడం అంటే ప్రమాదం కదా తల్లి. సంకల్పం గట్టిదైతే జరగవలసిన కార్యాన్ని ఆ జగదాంబే జరిపిస్తుంది. ఏదో ఒక రూపంలో అమ్మవారి మొక్కు చెల్లించాల్సిందే. కానీ అమ్మ, జై మాత. లేదు పద్దు గారు, ఇది నా బాధ్యత. మీరు అను రెడీ చేయండి. సార్, ఇంకొక మాట. ఈ కార్యక్రమంలో అమ్మికి పుట్టింటి వాళ్ళ నుంచి పసుపు కుంకుమలతో పాటుగా అత్తారింటి నుంచి బట్టలు కూడా రావాల్సి ఉంటుంది. అంటే శారదమ్మ గారు పెట్టే బట్టలు కట్టుకొని మీరు మొక్కు చెల్లించాల్సి ఉంటుంది. అందుకని శారదా మేడంతో ఒక మాట. కాదనకండి సార్, మనకి అత్తమ్మ ఆశీర్వాదాలు కూడా ముఖ్యం కదా. సరే, బాగున్నాను అత్తమ్మ. ఆర్య, జాగ్రత్త. అలాగే అమ్మా. దాదా, అమ్మా,
అభిషేకానికి కావిడి సిద్ధం చేశాను. అను, పద్దుగారు తనకొచ్చిన కల గురించి చెప్పగానే నేను చాలా కంగారు పడిపోయాను. నీ గురించి మొక్కిన ఆ మొక్కుబడులు చెల్లిస్తేనైనా మీ కష్టాలు తీరుతాయనే నమ్మకం నాకుంది. అదేంటండి, కడుపుతో ఉన్న అమ్మాయి గుడికే రాకూడదంటారు? అలాంటిది ఇలాంటి మొక్కుబడులు చెల్లించడం ఏంటి? మొక్కుబడి తను చెల్లించడం లేదమ్మా, తన బదులుగా తన భర్త చెల్లిస్తున్నాడు. భర్త కూడా ఇలాంటివి చేయకూడదు. శాస్త్రం ఒప్పుకుంటుందా? శాస్త్రం అనేది మానవులు ధర్మబద్ధంగా జీవించడానికి పెద్దలు చేసిన శాసనం. అందులో మనిషి మనుగడకు సంబంధించిన ధర్మసూత్రాలే కాదు, వారి సమస్యలకు పరిష్కారాలు కూడా ఉంటాయి. రామాయణంలోని అశ్వమేధయాగం గురించి మీ అందరికీ తెలిసిందే కదా. సీతాదేవి స్థానంలో బంగారు సీతమ్మ ప్రతిమని ఉంచి రాములు వారు యాగం జరిపించారు. ఇప్పుడు ఇతను కూడా తన భార్య బిడ్డ క్షేమంగా ఉండాలనే సంకల్పంతో తన భార్య మొక్కుబడిని తను చెల్లిస్తున్నాడు. నిస్వార్థమైన కార్యానికి అమ్మ ఎప్పుడూ తోడుగానే ఉంటుంది. అమ్మా, నీ భర్త చేయబోయే కార్యానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఉండడానికి ఈ కంకణం తీసుకుని నీ భర్త చేతికి కట్టి ఆ అమ్మవారికి నమస్కరించుకోండి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సంకల్ప మంత్రం పూర్తయింది కాబట్టి ఇక మీరెళ్ళి మొక్కుబడి చెల్లించండి నాయనా. కార్యం దిగ్విజయంగా జరుగుతుంది. అమ్మా, నా భార్య బిడ్డ క్షేమంగా ఉండాలని నేను ఈ మొక్కుబడి చెల్లిస్తున్నాను. నువ్వు రక్షిస్తావని నా భార్య నమ్మకం గెలవాలి. ఎలాంటి ఆపద వాళ్ళ దరి చేరకూడదు. సార్, ఆ అమ్మ దీవెనలు మీకు తోడుగా ఉండి నీకు పండంటి బిడ్డ పుట్టి మీరు క్షేమంగా ఉంటారు.
నేనేంటి కామ్గా సినిమా చూసినట్లు చూస్తున్నాను? బ్రోయిన్లా గనక ఈ మొక్కుబడిని పూర్తి చేశాడంటే అను సేఫ్ అయినట్టే కదా. ఏమీ లేకుండానే ఈవిడ గారి పాపులారిటీని తట్టుకోలేకపోతున్నాం. ఇక వారసుని కనేసిందంటే వీళ్ళంతా మహారాణిని చేసి కూర్చోబెడతారు. నన్ను దానికి చెలికత్తని చేస్తారు. అలా జరగకూడదంటే బ్రోయిన్లా మొక్కుబడిని చెల్లించడంలో బ్రేక్ పడాలి. అంటే ఏం చేయాలి? సార్, రా బాబు. జై భవానీ, జై భవానీ. జై భవానీ. అమ్మా, అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. ఆ అమ్మ వరప్రసాదంగా మీ ఇంటి పేరు నిలబెట్టే వారసుడే జన్మిస్తాడు. హలో ప్రీతి, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? వాళ్ళెవరు రాలేదు ప్రీతి. ఆల్రెడీ టెంపుల్లోకి వచ్చేసారంట మేడం. ఏరి ఎక్కడున్నారు అసలు? వాళ్ళకి కనిపించట్లేదు ప్రీతి. నమస్తే మేడం. వాళ్ళొచ్చారు, మళ్ళీ చేస్తాను. ఏంటి లేటు? సమయానికి ఆటో దొరకలేదు మేడం. సర్లే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కాసేపట్లో అగ్నిగుండం తొక్కే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మీరు చెయ్యాల్సింది ఏంటంటే, మా బ్రోయిన్లో అగ్నిగుండం తొక్కడం స్టార్ట్ చేయగానే మీరు పక్కకే నెట్టేస్తారో ఏకంగా నిప్పుల్లోకి తోసేస్తారో నాకు తెలీదు.
తను గుండం మాత్రం తొక్కకూడదు, మొక్కుబడి తీర్చకూడదు. అర్థమైందా? అయిందమ్మా, ఇంకా మాకు వదిలేయండి. అతనెవరు చూపించండి చాలు. మేం చెయ్యాల్సింది మేం చేస్తాం కదా. అగ్నిగుండం దగ్గరికి రాగానే చూపిస్తాను. ఇంకో విషయం, మీరు భక్తుల్లో ఒకరిలా కలిసిపోవాలి. ఏం మాత్రం ఇక్కడ ఎవరికి ఏ అనుమానం రాకూడదు, సరేనా? సరే, ఇదేం మాకు కొత్త కాదమ్మా, మీరే చూస్తారు కదా. గుడ్. అది సరే, ప్రీతి పంపించిన లిక్విడ్ ఎక్కడా? ఎందుకమ్మా అది? తర్వాత చెప్తాను. మీరు వెళ్ళి భక్తులతో కలిసిపోండి. అలాగే మేడం. ఇదేనా మీ యాక్టింగ్? నటిస్తా అన్నారు, జీవిస్తా అన్నారు. అమ్మా, అమ్మోర్ తల్లి, అమ్మోర్ తల్లి, అమ్మోర్ తల్లి. బ్రోయిన్లా నిప్పుల గుండం తొక్కుతారా? కాలు అగ్గిలో మండిపోతే మొక్కుబడి ఎలా చెల్లిస్తారో నేను చూస్తాను బ్రోయిన్లో. దాదా, అసలే మీ కాలికి దెబ్బ తగిలింది. ఇప్పుడు మీరు మళ్ళీ అగ్నిగుండంలో నడవాలంటే ఎలా బేర్ చేస్తారు దాదా? చెయ్యాలి నీరజ్. అను కోసం పద్దు గారు మొక్కిన మొక్కుబడి ఎలాగైనా తీర్చేయాలి. పోనీ కాలి గాయం మానిపోయాక ఈ మొక్కుబడి తీర్చుకోవచ్చు కదా ఆర్య? లేదమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అను విషయంలో కానీ, మాకు పుట్టబోయే బిడ్డ విషయంలో కానీ నేను ఇలాంటి ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. అమ్మా, నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఏంటార్యా? నేను అగ్నిగుండంలో నడుస్తున్నానని తెలిసినా, అది చూసినా అను తట్టుకోలేదు, అడ్డుపడుతుంది. అందుకే తనకి ఏదో ఒకటి చెప్పి అక్కడికి రాకుండా నువ్వే చూసుకోవాలి. సరే ఆర్య. ఆర్య, నిన్ను ప్రేమించే వాళ్ల కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్పుతో భరిస్తావు. నీలాంటి భర్త దొరకడం అను అదృష్టం. ఇంత గొప్ప కొడుకు నా కడుపున పుట్టడం నా అదృష్టం. ఆ అమ్మవారి ఆశీర్వాదంతో పాటు నీ ప్రేమ కూడా అనుకు, నీ బిడ్డకు రక్షగా ఉంటుంది నాన్న. నాకు నాకంటే, నా బిడ్డ కంటే ఆర్య సరే ముఖ్యం. నాకు నాకంటే, నా బిడ్డ కంటే ఆర్య సరే ముఖ్యం. నా కోసం, నా బిడ్డ కోసం ఆర్య సార్ ఇంత కష్టం భరించినప్పుడు సార్ కోసం నేను చేయలేనా? అను, 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 సార్. సార్, సార్, సార్ వద్దు సార్.
అను, ఏంటి సార్ ఇదంతా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నా కోసం మీరింత త్యాగానికి సిద్ధపడాలా? దేనికైనా హద్దులుంటాయేమో కానీ ప్రేమకు హద్దులుండవను. అయినా భార్య మొక్కుబడి చెల్లించే అదృష్టం ఎంతమంది భర్తలకుంటుంది చెప్పు? నీకు కావాల్సింది ఈవినింగ్ కల్లా మీ అకౌంట్లో ఉంటుంది. బ్రోయిన్లా మీ నిజాయితీకి పెద్ద పరీక్ష ఎదురు కాబోతుంది. గెట్ రెడీ. అరే ముచ్చళ్ళ పని కానిండి రా బాయ్. అలాగే సార్. స్టాప్ స్టాప్, పనంతా ఆపేయండి. ఆపండి అమ్మా, ఆపండి. ఎక్కడ పనులు అక్కడే ఆపేయండి. వెంటనే అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అరే ఎవరు బాయ్ నువ్వు? ఏం ఆగమాగం చేస్తున్నావు? అక్రమ కట్టాలను అరికట్టడానికి వచ్చిన అధికారులు. ఈ కన్స్ట్రక్షన్స్ వెంటనే ఆపమని మాకు ఆర్డర్స్ వచ్చాయి. ఏంది కన్స్ట్రక్షన్ ఆపాలనా? అసలు కన్స్ట్రక్షన్ ఆపడేంది? అసలు ఏం మాడుతున్నావు బాయ్? ఈ బిల్డింగ్ ని గవర్నమెంట్ రూల్స్ కి వ్యతిరేకంగా ఆక్రమించి కట్టారు. అంతేకాదు ఇక్కడ సిమెంట్ ఇసుక కూడా కల్తీ జరిగిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే సార్ నేను చెప్పే బిల్డింగ్ కూలిపోయింది, పదండ్రా. ఓ మై గాడ్, సీ దట్. మీ ఓనర్ ని వెంటనే రమ్మని చెప్పండి. గట్లనే సార్. అరే మళ్ళీ చలో. ఏమంటున్నావు యాదగిరి? అవు మేడం, ఆఫీసర్స్ వచ్చి ఈడ ఆగభాగం చేస్తుండ్రు. స్లాబ్ ఇరిగిపడి ఓబుల ఈకు బాగా దెబ్బలు తగిలి మేడం. అలాగా, నేను వెంటనే వస్తున్నాను. ఆనంద్ ఉన్నాడా? గాడి ఆడొచ్చిండు మేడం. రాలే. ఓకే ఓకే, ఐమ్ కమింగ్. జల్దీ రండి మేడం. అరే నా మొగం చూస్తావేంద్ర, పోయి కానీ సంజాయించు. ఏమైంది మ్యామ్? బిల్డింగ్ దగ్గర ఇష్యూ అంట. హలో అంజలి. హలో నీరజ్, ఐమ్ ఇన్ ఎ బిగ్ ట్రబుల్. ఈజ్ ఇట్? నేను ఇప్పుడే వస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడకు. ఓకే, ప్లీజ్ కమ్ ఫాస్ట్. ఏమైంది నీరజ్? అంజలి కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ వర్క్స్ ఆపేయమని గవర్నమెంట్ ఆఫీసర్స్ గొడవ చేస్తున్నారంట. సైట్ లో స్లాబ్ కూలిపోయి ఎవరో వర్కర్ కి చాలా సీరియస్ గా కూడా ఉందంట. నేను ముందే చెప్పాను, ఆ ప్రాజెక్ట్ లో ఏదో తేడా జరుగుతుంది, జరిగినంత వరకు ఆపేసి క్యాన్సిల్ చేసేద్దామని చెప్తూనే ఉన్నాను. నా మాట విన్నావు కాదు? ఇప్పుడు చూడు ఏమైందో. ఇప్పుడు అవన్నీ డిస్కస్ చేసే టైం కాదు మాన్సి. అంజలి చాలా టెన్షన్ లో ఉంది, త్వరగా అంజలి దగ్గరికి వెళ్దాం. డ్రైవర్ ఫాస్ట్. ఇది మాన్సి మేడం పని అయి ఉంటుంది. నీరజ్, నేను ఓడిపోయాను. ఐఎమ్ లాస్. కామ్ డౌన్ అంజలి, కామ్ డౌన్. నాకు విషయం తెలిసింది. ఇలాంటి టైంలో డేర్గా నిలబడి ఫైట్ చేయాలి గాని ఇలా ఓటమిని ఒప్పుకోకూడదు అంజలి. ఇంకేం చెయ్యమంటావు నీరజ్? ఐ లెఫ్ట్ విత్ నో ఆప్షన్. డోంట్ లూజ్ హోప్స్. అయినా దాదా ఆనంద్ గారు ఉన్నారు కదా, తను చూసుకుంటారులే. ఆనంద్ గారు లేరు సార్. వాట్? ఆనంద్ గారు లేకపోవడం ఏంటి? అసలు ఏం జరిగిందంటే సార్, వాళ్ళు వెళ్ళిపోయారు సార్. మై గాడ్.
ఎంత పని జరిగింది? నో వే! ఆనంద్ గారు అలాంటి వాళ్ళు కాదు. తను చాలా నిజాయితీ గల వ్యక్తి. అలాంటి వ్యక్తిని బ్లేమ్ చేసి పంపేయడం ఏంటి? అది అంత దారుణంగా. ఏ సంబంధం లేని మీరు తనని నమ్మినంతగా, తనతో కలిసి పనిచేస్తూ తనని దగ్గరగా చూసిన వర్కర్స్ నమ్మలేకపోయారు. కనిపించిన దాన్ని నమ్మి కళ్ళు మూసుకొని ప్రవర్తించడం ఈ మనుషులకు అలవాటే కదా. అసలు ఆ వర్కర్స్ కోసం ఆనంద్ ఎన్ని చేశాడో నాకు తెలుసు. వాట్ ఇస్ దిస్ ఆఫీసర్? నిన్న మీరు బిల్డింగ్ సీజ్ చేశారు అంతే. మీరు చేసిన కంప్లైంట్ కి మేము ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకముందే ఇప్పటికిప్పుడు వచ్చి బిల్డింగ్ కూలగొట్టడానికి రెడీ అవ్వడం ఏంటి? చూడండి, మీరు గవర్నమెంట్ ప్లేస్ ని ఆక్రమించి ఎక్స్టెండ్ చేశారు. ఆ ప్లేస్ లో గవర్నమెంట్ సర్వీస్ సెంటర్స్ కన్స్ట్రక్షన్ చేయమని మాకు ఆర్డర్స్ ఉన్నాయి. సో మీ బిల్డింగ్ కూల్చక తప్పదు. అట్లీస్ట్ ముందుగా మాకు ఇన్ఫార్మ్ చేయాలి కదండి. నైట్ కి నైట్ రూల్స్ ఆర్డర్స్ ఎలా మారిపోతాయి? గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారా మీరు? జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నామండి. అలాగా? ఇంకో 2 గంటల్లో జేసీబీలు క్రేన్లు వచ్చి ఈ బిల్డింగ్ ని కూల్ చేస్తాయి. ఆ తర్వాత ఎందుకు ఏంటి అని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వివరాలు అడగండి. హలో సార్, చెప్పండి సార్. ఓకే సార్, ఇక్కడ అంతా క్లియర్ చేస్తున్నాను సార్. డోంట్ వరీ సార్, కూల్ చేస్తున్నాను సార్. ఎవరు వచ్చినా నేను విన్నాను సార్. నేను డ్యూటీలో పర్ఫెక్ట్ సార్. ఓకే సార్. This is ruthless. ఇప్పుడు ఫ్రస్ట్రేట్ అయ్యి ఏం లాభం అంజలి? నా మాట విని నేను చెప్పినట్లు ప్రాజెక్ట్ ని రన్ చేసుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. అందుకే ఎవరి మీద అతి నమ్మకం పెట్టుకోకూడదు అనేది. ఇప్పుడేమైనా చూస్తున్నావు కదా, నువ్వు నమ్మిన వాళ్ళే నీ పక్కన లేకుండా పోయారు. షట్ అప్ మాన్సీ. ఇందులో తన తప్పేముంది? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. పొరపాట్లు అనేవి మనం కేర్లెస్ గా ఉన్నప్పుడే జరుగుతాయి సార్. మాన్సీ మేడం మనల్ని ముందే వార్న్ చేసింది. మీరు అంజలి గారి మీద, వాళ్ళ స్టాఫ్ మీద ఉన్న నమ్మకంతో నెగ్లెక్ట్ గా ఉన్నారు. రిజల్ట్ చూశారుగా ఏమైందో. చూడండి, నేను ఇప్పటికీ ఇందులో అంజలి పొరపాటు కానీ వాళ్ళ స్టాఫ్ నెగ్లిజెన్స్ కానీ ఉందని ఏమీ అనుకోను. ఇంకా సపోర్ట్ చేయకు నీరజ్. ఈ వెహికల్స్ ఇంకా రావేంటి? వీళ్ళొస్తున్నారేంటి? పైగా అంజలి ఫేస్ లో ఏదో కాన్ఫిడెన్స్ కూడా కనిపిస్తుంది. వీళ్ళు వచ్చి ఎవరని చెప్తుంటే ఏదో తేడా కొడుతుంది. మేడం, మీరేం ఫిగర్ కాకుని ఈ బిల్డింగ్ కోసం నా పాన పట్టేస్తా. ఓవర్ చేయకు, కామ్ గా ఉంటే చాలు. గట్లనే. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? నేను ఆఫీసర్స్ ని ఎంత రిక్వెస్ట్ చేసినా నా మాటే వినట్లేదు. నేను ఒక్కదాన్ని ఎంతవరకు మేనేజ్ చేస్తాను అంజలి? అబ్బో, మహానటే. డోంట్ గెట్ టెన్స్డ్ మాన్సీ. మన ప్రాజెక్ట్ సేఫ్ బికాస్ ఆనంద్ ఇస్ బ్యాక్. అండ్ హీస్ ఆన్ డ్యూటీ. చూడండి,
కాసేపట్లో బిల్డింగ్ కూల్చేస్తాం. ఏదైనా గొడవ చేసే ఆలోచన ఉంటే మానుకోండి. మేం ఏ గొడవ చేయం సార్. ఇంకో 15 మినిట్స్లో మీరే సారీ చెప్పి ఇక్కడ జరిగిన డ్యామేజ్కి నష్టపరిహారం చెల్లించి మరీ వెళ్తారు. వాట్ నాన్సెన్స్. జస్ట్ వెయిట్ ఫర్ 15 మినిట్స్. మీరు చేసిన నాన్సెన్స్ మీకే అర్థమవుతుంది. మీ 15 మినిట్స్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10 సెకండ్స్ ఉంది సార్. వెయిట్. కమాన్, 15 మినిట్స్ అయిపోయింది. కూల్ చేసేయండి.